హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు దిమ్మ తిరిగే శుభవార్త అయితే వచ్చేసింది. 20,000 జీతంతో 2,00,00,000 మీ సొంతం. మరి ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఈ వీడియోలోని పూర్తి సమాచారాన్నయితే మీరు పూర్తి అవగాహనతో అయితే తెలుసుకుంటారు. మీకు 20,000 జీతం ఉందా? అయితే 2,00,00,000 మీ ఖాతాలలో జమ అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఆర్థికంగా భరోసానిచ్చే పథకమే ఈ ఈపీఎఫ్ పథకం. ఈ ఈపీఎఫ్లో ఉద్యోగి అలాగే యాజమాని ఇలా 2 రకాల నిధులతో పెన్షన్దారుల ఖాతాలలో అయితే నిధులు జమ కావడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇతనికి ఎక్కువ మొత్తంలో అయితే సొమ్మును అందిస్తుంది. అదేవిధంగా 10 సంవత్సరాల సేవకు కూడా పెన్షన్ను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు స్థిరమైన వడ్డీతో అదేవిధంగా ప్రభుత్వ హామీతో కాంపౌండింగ్ ప్రయోజనాలతో ఇది ఉద్యోగులకు ఆర్థికంగా భవిష్యత్తులో భరోసాను ఇస్తుంది. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమైన సామాజిక పథకాలలో ఈపీఎఫ్ఓ నిర్వహించే ఎంప్లాయ్మెంట్స్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ కీలకమైన పాత్ర అయితే పోషిస్తుంది. 1952లో ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకమే ఈ ఈపీఎఫ్ఓ పథకం. ఉద్యోగి వాటా అలాగే యాజమాన్య వాటాల నుండి వచ్చే విరాళాలతో ఆర్థికంగా దీర్ఘకాలికంగా నిధిని ఏర్పాటు చేయడమే కావడమే దీని లక్ష్యం. పదవి విరామణ తర్వాత ఈ నిధులని ఒకేసారి మొత్తంగా అందించడంతో పాటు 10 సంవత్సరాల సేవను పూర్తి చేసిన వారికి ఈపీఎఫ్ఓ ద్వారా నెలసరి పెన్షన్ని కూడా అందిస్తుంది. ఈపీఎఫ్ఓ పథకంలో ప్రభుత్వ ఉద్యోగి తన బేసిక్ జీతం అలాగే డిఆర్ఎస్ అలవెన్స్ 12% ఇస్తే యాజమాన్య వాటా నుండి 3.67 అలాగే ఈపీఎస్కి 8.33% ఈపీఎస్కు కేటాయించబడుతుంది. అయితే పదవి విరామణ తర్వాత పొందే మొత్తం ఈపీఎఫ్ నిధి లెక్కలో ఈపీఎస్ భాగాన్ని మాత్రం లెక్కించరు. ప్రతి సంవత్సరం ఈపీఎఫ్పై వచ్చే వడ్డీ రేటు ఈ నిధి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ వడ్డీ రేటు సుమారుగా 8.2% వద్ద అయితే కొనసాగుతుంది. దీర్ఘకాలిక కాంపౌండింగ్ ఈపీఎఫ్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి 21 సంవత్సరాల వయసులో జాబ్ మొదలుపెట్టి 58 సంవత్సరాల వరకు పనిచేస్తే అతని మొత్తం పదవీ కాలం పనిచేసిన కాలం అయితే 37 సంవత్సరాలు ఉంటుంది. మొదట్లో ఆ ఉద్యోగికి 20,000 జీతం ఉంది అనుకోండి. ప్రతి సంవత్సరం ఆ ఉద్యోగికి 5% సాలరీ అయితే పెరుగుతూ ఉంటుంది. ఆ ఉద్యోగి పదవి విరమణ సమయానికి ఈపీఎఫ్ ఖాతాలో దాదాపు 2 లక్షలకు పైన నిధి ఖాతాలలో జమ కావడం అయితే జరుగుతుంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలి అనుకుంటే ఈపీఎఫ్ ఖాతా నుండి అయితే అవసరం లేకుండా డబ్బును తీసుకోవడం నిలిపివేయాలి. స్థిరమైన వడ్డీ అలాగే ప్రభుత్వ హామీ మార్కెటింగ్ మార్పులకు ప్రభావితం కాకపోవడమే వంటి ప్రయోజనాలతో
ఈపీఎఫ్ పథకం ఉద్యోగుల పదవి విరమణ భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారునికి అయితే ఈ వీడియో చేరుతుంది. అలాగే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీ బంధుమిత్రుల్లో కానివ్వండి, మీకు తెలిసిన వారిలో కానివ్వండి, ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు కనుక ఉన్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేసి మీ వంతు మద్దతు అయితే వారికి కల్పించండి. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మన తెలంగాణ నుంచి వచ్చే వార్తా విశేషాలు కానివ్వండి, అలాగే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రోజు ఏం జరుగుతుంది అన్న వార్తా విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా కానివ్వండి, ఇండియాలో ఏం జరుగుతుంది అనే విషయం గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కానివ్వండి, లేదా ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న వార్తల గురించి మీరు తెలుసుకోవాలన్నా కానివ్వండి, లేదా తెలంగాణలో విడుదలయ్యే కొత్త పథకాల గురించి కానివ్వండి, కొత్త పెన్షన్ల గురించి కానివ్వండి, మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్కి చేరడం జరుగుతుంది.